గొప్ప గొప్ప ధనవంతులకి, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకి లేనిది ఏంటయ్యా అంటే సమయం. డబ్బుంది, హోదా ఉంది, పొజిషన్ ఉంది గానీ సమయం. కనీసం ఫ్యామిలీతో గడిపే సమయం ఉండదాళ్ళకి. ఇక ప్రభు సంగతి తర్వాత. దేవుడి సంగతి తర్వాత. అంటే ఈ బిజీ లైఫ్‌ని వాడు లోకమంతా దుష్టుని చేతిలో ఉంది గనక వాడు చాలా బిజీ లైఫ్ చేసేస్తాడంతే. ముఖ్యంగా దేవుని వాక్య సమయాన్ని, ఆరాధనా సమయాన్ని, దేవునితో మనం క్వైట్ టైమ్ రోజు ఓకే. ఆయనతో వ్యక్తిగతంగా మనం గడపటానికి వాడు ఆ సమయాన్ని దొంగిలించాలని చూస్తాడంతే. అవసరమైతే ఆర్థికమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడాడు. ఓకే. సో ఫ్రీ టైం ఉందయ్యా మనకు అంటే ఏంటంటే అంతకన్నా అది వ్యక్తిగత జీవితంలో కొన్ని కొరతల ద్వారా కానీ ఏదైనా నేను అనుకుంటాను ఒక నిరుద్యోగులంతా బ్లెస్డ్ పీపుల్ ఎవరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే సమయం ఉంటుంది వాళ్ళకి. సమయం ఈ జీవితంలో అన్నిటికన్నా సమయము టైం అనేది చాలా ప్రెషియస్ కమోడిటీ అనమాట. సో ఆ సమయం ఉంటే మనం దాన్ని దేవుని కొరకు వినియోగించాలి ముఖ్యంగా. అందులో టాప్ ప్రయారిటీ ఏంటంటే దేవునితో మనం వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలి. ఆ రహస్య స్థలంలో మత్తయి 6:6లో చెప్పబడినట్లు నువ్వు ప్రార్థన చేయించున్నప్పుడు ఆ రహస్య గదికి వెళ్ళు. ఓకే. అక్కడ రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. దాని తర్వాత నువ్వు బైబిల్ ధ్యానం, అందులోనే బైబిల్ ధ్యానం ఉంటుంది. లేదా నెక్స్ట్ ఇలాంటి సహవాసము, సంఘం సహవాసము, దాని తర్వాత ఏదైనా. ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కానీ నేను పూర్తికాల పరిచర్య గనక ఇప్పుడు పరిచర్య పెరుగుతుంది. రకరకాల ఫోన్ కాల్స్, ప్రేయర్స్ ఇంకా రకరకాలుగా ఉంటుంది అంతే. వాక్యానికి నేను అనుకున్న వాటికి చదవలేకపోతున్నాను అనమాట అంతే. అదే హైదరాబాద్లో ఉన్నప్పుడు అంత పరిచర్య ఉండేది కాదు. కొంత ఉండేది. అప్పుడు సమయం ఉండేది కానీ వాడు రకరకాల పరిస్థితుల్ని ఒత్తిళ్ళకి లోన్ చేసేవాడు అనమాట అంతే. అదే మత్తయి సువార్త 13లో విత్తువాని ఉపమానంలో చెప్పబడినప్పుడు వాడు 5 రకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు వాక్యాన్ని దొంగిలించడానికి. ఓకే. ఒకటి శ్రమలు తీసుకువస్తాడు, హింస తీసుకువస్తాడు. 2 ఐహిక విచారాలు తీసుకువస్తాడు, ధన వ్యామోహాలు తీసుకువస్తాడు, ఇంకా రకరకాల ఇతర అపేక్షలను తీసుకువస్తాడు. 5 రకాలుగా వాడు వాక్యాన్ని దొంగిలించాలని చూస్తాడు. వాక్యం ఎత్తబడినా కూడా ఆ విత్తబడిన వాక్యము అర్థం కాకుండా మొదటి స్టేజ్లో దొంగిలించాలని చూస్తాడు. విత్తబడిన తర్వాత కొంత ఫలించిన అది లోతుగా ఫలించకుండా, లోతుగా వేరు పారకుండా దాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తుంటాడు అంతే. రకరకాల అభ్యంతరాలు తీసుకుని వస్తుంటాడు. ముఖ్యంగా సహవాస జీవితంలో మనం ఉన్నప్పుడు పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. ఎందుకు చాలా ఈజీగా అభ్యంతర పడతారో అర్థం కాదనమాట. ఓకే. రకరకాల అభ్యంతరాలను తీసుకొస్తాడు. ఆ వాక్యం వినకుండా, ఆ సహవాసంలో ఉండకుండా ఎవరో ఒకళ్ళని వాడుకొనో ఏదో కొన్ని తలంపుల ద్వారానో వాడు అక్కడ లేకుండా చేస్తాడనమాట అంతే. జీవితంలో డబ్బున్నా లేకపోయినా ఆరోగ్యం ఉండాలి తప్పకుండా. బట్ సమయం అనేది వెరీ ప్రెషియస్. ఆ సమయాన్ని ఎవడు దొంగిలించకుండా సమయంని సద్వినియోగం మనం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం మనం చేస్తామంటే దేవుని కొరకు మనం వాడాలి. దేవునికి మనం పరిచర్య చేయాలి. తర్వాత ప్రజలకి పరిచర్య అంతే. సో రకరకాలుగా జీవితాలు దొంగిలించబడుతున్నాయి అంతే. గొప్ప గొప్ప వాళ్ళే ఏంటి, మామూలు వాళ్ళే కూడా. మరి దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్. మరి ఈ లైఫ్ ప్రభు కొరకు మనం ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఆయన కృప. సమయం దొంగిలించబడకూడదు. ఎక్కువగా వాక్యంతో మనం ఉండాలి అంతే. మరి ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే తగ్గింపుతనం, హ్యూమిలిటీ అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైన విషయం అంతే. మనం క్రైస్తవులమై ఉన్నామంటేనే, విశ్వాసులమై ఉన్నామంటేనే అది ఆయన కృప అంతే. ఆయన కృప. మరి ఆయన మహాకృపలో మనం పాపులమని ఒప్పుకొని ఆయన సువార్త విని ఆయన పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడి
మనం తగ్గించుకున్నాం గనక, తగ్గించుకునే కృప కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు గనక, దాని ద్వారా మనకి సేవింగ్ ఫెయిత్ వచ్చింది. రక్షణ అనే కృప మనకు అనుగ్రహించబడింది. యోహాను సువార్తలో ఔట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ గ్రేస్, కృప వెంబడి కృప మనం పొందుకోవాలన్నమాట. ఆయన కృప అపరిమితమైనది. మొదటగా రక్షించబడ్డాము, తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నాము. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్ అనమాట. మరి అక్కడి నుంచి మనం తగ్గించుకునే దాన్ని బట్టి ఈ క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితంలో మనం ఏంటంటే ఎన్నో మెట్లు ఎక్కుతాము. తగ్గింపు అనేది, ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు తగ్గింపుతనం కలిగి ఉన్నవాళ్ళే. తండ్రి తనకు తాను కనపడ్డాడు. ఓకే, పరిశుద్ధాత్ముడు కూడా తనను తాను హెచ్చించుకోడు. ముగ్గురు కలిసి ఫిలిప్పీలు 2:6 నుంచి చెప్పబడినట్లు పరలోకంలో ఉన్న మహిమను వదులుకొని తండ్రికి విధేయత చూపించడానికి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆ మహిమనంతా వదులుకొని తను రిక్తుడై, మరి క్రీస్తు యేసుగా పుట్టి యేసుక్రీస్తుగా తాను తగ్గించుకున్నాడు కనుక అది సిలువ మరణము అగునంతగా తను తగ్గించుకున్నాడు గనక తండ్రి అయిన దేవుడైనా పరిశుద్ధ ఆత్ముడైనా కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యేసుక్రీస్తు వారు ఆయన చేసిన సిలువ బలియాగాన్ని బట్టి, విధేయతను బట్టి, తగ్గింపుతనాన్ని బట్టి ఆయన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు, నివసించినప్పుడు, పరిచర్య చేసినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేసేద్దాం. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. ఐఎమ్ మీక్, నేను సాత్వికము కలిగిన వాడిని అంటాడు. ఐఎమ్ మీక్ అండ్ జెంటిల్. సాత్వికం అంటే తగ్గింపుతనం అన్నమాట. సో ఆయన ఎంతో సాత్వికంతో పరిచర్య చేశాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడై ఉన్నా కూడా ఓకే, తగ్గింపుతనం కలిగి ఉన్నాడు. ఈ తగ్గింపుతనం మీద, హ్యూమిలిటీ మీద బోధలు తక్కువ, పుస్తకాలు కూడా చాలా తక్కువ. వెతికామనుకోండి, మహా అయితే 2-3 పుస్తకాలు ఉంటాయేమో తగ్గింపుతనం, చాలా తక్కువ ఉంటాయి. బోధ కూడా తక్కువే. కానీ దేవుడు మనం ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన అంతగా మనల్ని హెచ్చిస్తాడు, అంతగా మనకు అధికమైన కృపను అనుగ్రహిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. గర్విష్ఠులను, అహంకారులను ఆయన త్రోసివేస్తాడు. అంతే. దీనులకు ఆయన కృప అనుగ్రహించి పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. సింహాసనం మీద గర్విష్ఠి అహంకారులైన నెబుకద్నెజరు లాంటి వారిని గడ్డి తినేలా చేస్తాడు అనమాట. ఫరో లాంటి వాళ్ళని, వాళ్ళ రథాలని, వాళ్ళ సైన్యాలన్నింటినీ ఎర్ర సముద్రంలో కూల్చివేస్తాడు. గర్విష్ఠులైన సేవకులైనా సరే అంతే. లూసిఫర్కి ప్రాబ్లం ఏంటి? అంతా బాగానే ఉంది, అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాడు. కానీ ఎక్కడో ఒక ఇనిక్విటీ వచ్చింది, గర్వం వచ్చింది. తన ఉన్న స్థితితో తను సంతృప్తి చెందక దేవుని సింహాసనం మీద, దేవుని పొజిషన్ మీద, దేవుని కంటే తాను హెచ్చించుకొని ఆ గర్వం వచ్చింది కనుక ఆ స్థితి నుంచి తను కూల్చివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది. సో మనకి ఏదున్నా లేకపోయినా కూడా, ఏ వరం ఉన్నా తగ్గింపుతనం అనేది మనకు ఉండాలి. నాకు, మీకు, మన సహవాసం, వీళ్ళు హ్యూమిలిటీ, దీస్ ఆర్ ద హంబుల్ పీపుల్ అని చెప్పాలన్నమాట. అన్ని గర్వాల్లో కల్లా ఘోరమైన గర్వం ఏంటంటే ఆత్మీయ గర్వం. ఒకరికి డబ్బు గర్వం ఉంటుంది, కుల గర్వం ఉంటుంది, ప్రాంతీయ గర్వం ఉంటుంది, ఫ్యామిలీ గర్వం. ఫ్యామిలీ నేముని బట్టి గర్విస్తారు, వాళ్ళున్న పొజిషన్, చేసే జాబును బట్టి గర్విస్తారు, ఆస్తులు అంతస్తులను బట్టి, అందాన్ని బట్టి గర్విస్తారు. ఓకే, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. అన్నిటికన్నా ఇంకా ఘోరమైనది ఏంటి అంటే ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్ అనమాట. డెఫినెట్గా ఏదో ఒక సమయంలో ఇది అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంతే.
ఎంత గొప్ప సేవకుడైనా సరే, ఆ సేవకుడు ఒక వ్యభిచారపు అనే పాపం ద్వారా పడిపోయాడు, లేకపోతే డబ్బు కన్నా ఈ జీవపు డంబము, శరీరాశ నేత్రాశల కన్నా జీవపు డంబము, గర్వము, అహంకారం ద్వారా తను తాను హెచ్చించుకొని, అందుకని మన మూలాలను మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. అంతే. సరే, నేను డైరెక్ట్గా వాక్యంలోకి వస్తున్నాను. సామెతలు 3:34 చదవండి. సామెతలు 3:34. నిర్మలక్క. షరమరకతరమశాంద. సామెతలు 3:34. దీనుల అపాసకులను ఆయన అపసించును, దీనుల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఓకే, ఆయన ఏంటంట, అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపును. జ్ఞానులు అంటున్నాడు వెంటనే, ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. అది ఇంగ్లీష్లో ఈ దీనుని ఎడల అంటే హంబుల్ పీపుల్ అన్నమాట. గాడ్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దీనులై ఉన్న వాళ్ళకి, అంతే కదా. విరిగి నలిగిన హృదయాన్ని నేను ఎప్పుడూ అలక్ష్యం చేయను. ఆయన ఈ భూమి మీద ఎటువంటి వారితో నివసించాలని, సహవాసం చేయాలని అనుకుంటాడంటే, విరిగి నలిగిన హృదయము, ఆ బలులని ఆయన ఎప్పుడు అలక్ష్యం చేయడు. అటువంటి వాళ్ళ దగ్గర ఆయన నివసించాలని చూస్తాడు, వాళ్ళతో ఉండాలి, సహవాసం చేయాలని చూస్తుంటాడు. మరి నాది 24వ సంవత్సరం. ఆయన మహాకృపను బట్టి నేను క్రైస్తవుని అయ్యాను. కానీ మొదటి కొద్ది సంవత్సరాలు మొదటగా నన్ను డీల్ చేసింది ఎక్కడో తెలుసా? నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేయటం, నా గర్వము, అహంకారం. గర్వం, అహంకారం ఉండటానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు. ఒక రిక్షా అతన్ని, మా ప్రాంతాల్లో రిక్షా అతన్ని కదిలించినా చాలంతే. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క స్ట్రాంగ్ హోల్డ్, ఒక్కొక్క స్పిరిట్ పట్టి పీడిస్తూ ఉంటుంది. లేదా చిన్నప్పటి నుంచి పుట్టిన వాతావరణాన్ని బట్టి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం. మనం గొప్పవాళ్ళం రా ఇతరుల కన్నా అన్నట్లు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో ఉంటుంది. మన ఇండియాకి క్యాస్టిజం, అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ పోతే రేసిజం లేదా క్లాస్ అన్నమాట, ఎలైట్ సెక్షన్స్, రకరకాలుగా ఉంటుంది. అంతే, ఏదో ఒక రూపంలో ఉంటుంది. అంతే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గర్విష్ఠులు, అహంకారులు ఈ సో కాల్డ్ పైన ఉన్నోళ్ళే అనుకునేవాడిని. కానీ కిందకు వచ్చి చూసిన తర్వాత ఎవ్వరు, అంటే రిలేటివ్లీ కొంచెం తక్కువైనా కూడా ఎవ్వరూ తక్కువ కాదు. అంతే. అందుకని ఇర్మియా తను చెప్పిన మాటను నేను ఎక్కువగా నమ్ముతాను. హృదయం ఎంత మోసకరమైంది, అది ఘోరమైన బహువ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు. హార్ట్ ఈజ్ విక్డ్ అండ్ డిసీట్ఫుల్, హూ కెన్ అండర్స్టాండ్ ఇట్ అంట. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొను, దానిలో నుంచి ఏంటంటే జీవధారలు బయలుదేరుతాయి. అవుట్ ఆఫ్ ఇట్ షల్ ఫ్లో ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఈ గర్వం అనేది హృదయం నుంచే వస్తుంది. మన హృదయంలో గర్వము, అహంకారము. కానీ దేవుని స్వభావం ఏంటంటే, ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన హార్టు, ఆయన మైండ్ ఏంటంటే దీనులకి కృప అనుగ్రహిస్తాడు. నేను అనుకుంటా ఒక్కొక్కసారి, మనమైతే మార్నింగ్ లేచి రకరకాలుగా పనులు చూస్తుంటాం కదా, పనులు చేస్తుంటాం. మరి ఆ 24 గంటల్లో దేవుడికి ఏం పని ఉంటుందో అనుకుంటా నేను. ఆయన ఆ రోజు లేచి ఇట్లా చూస్తాడు నేనైతే, ఇది ఇమాజినేషన్ అది, ఇట్లా చూసి ఫస్ట్ ఆయన పని ఏంటంటే, ఎవడు ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఎవడు గర్విస్తున్నాడు, ముఖ్యంగా ఏలికల మీద ఉంటుంది, ఏలే వాళ్ళ మీద. ఓకే, అంటే ప్రతి హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ఎవడు బాగా గర్వ, అహంకారం ఉంటాడు, వాళ్ళకు కొంత సమయం ఇస్తాడు. అంతే, వాళ్ళకు ఒక మ్యాప్ గీస్తాడు, వాళ్ళని సింహాసనాల నుంచి త్రోసేస్తాడు.
ఆయనకు ఫేవరెటిజం అక్కడ ఎవరు ఉండదు. ఆయన బిడ్డల విషయంలో కూడా సరే. తర్వాత యథార్థవంతులు, దీనులు, తగ్గించుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని పైకి లేపుతుంటాడు. అందుకనే చూడండి, మధ్యకాలంలో పార్లమెంట్లో ఎంపీలు అయిన వాళ్ళు కొంతమందిని చూస్తే అసలు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు, సరైన చదువు ఉండదు, సరైన డబ్బు ఉండదు. కానీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మినిస్టర్లు కానీ ఎవరైనా చాలా ఆర్డినరీ, మనం అనుకుంటే అక్కడ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళని అక్కడ తీసి పెట్టామనుకుంటా, కానీ కాదు, దేవుడే వాళ్ళని హెచ్చిస్తాడు. బాగానే ఉంది. కానీ కొంతకాలానికి అప్పుడు తగ్గింపుతనంతో పైకి వచ్చిన వాళ్ళు తర్వాత ఏంటంటే గర్వం. అంటే వీ షుడ్ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈరోజు హంబుల్గా ఉన్నా రేపు హార్టీనెస్లోకి వెళ్ళమన్నా ఎక్కడా లేదంట. అందుకనే ఈ యాత్రికుని ప్రయాణమైన క్రైస్తవ ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం చివరి వరకు కూడా మన హృదయాన్ని, మన యాటిట్యూడ్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రసంగికులు, ముఖ్యంగా బోధకులు, ముఖ్యంగా నాలంటోళ్ళు. తగ్గింపుతనం. ఎంత ఎత్తుకి ఎదిగే కొద్దీ అంత తగ్గించుకోవాలి. ఏ పొజిషన్లో ఉన్నా పైకి పోయేటప్పుడే మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక రకంగా శరీరాశ, నేత్రాశ కన్నా కూడా హృదయంలో గర్వం అనేది చాలా డేంజరస్. మనం ప్రార్థించుకోవాలన్నమాట. మన వల్ల అది అవ్వట్లేదంటే బై బ్లడ్ ఆ యాటిట్యూడ్ వచ్చిందంటే, ప్రభువా కీప్ మీ హంబుల్ అని ప్రార్థించుకోవాలి. నేను అనుకుంటాను, ఇంతవరకు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, పెద్ద పెద్దవాళ్ళు ప్రార్థన చేసినా, నాకు ఇంకా డ్రైవింగ్ అనే దాంట్లో విషయంలో నడిపింపు లేదు. ఒకసారి ప్రయత్నిస్తే అది యాక్సిడెంట్ అయింది. దానికి ఇంకా మార్గం ఆయన సరళం చేయట్లేదని ఎందుకు అనుకుంటే, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు కీప్ మీ హంబుల్ అన్నట్టు అనిపిస్తుంది. నన్ను తగ్గించడానికి దేవుడు అదొక మార్గం. ఎందుకంటే నాకు అది అవసరమేమో. ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చుట్టూ అందరూ కార్లు, లేకపోతే పెద్ద పెద్ద వాటిలు, లేకపోతే ఇంకా రకరకాలుగా వెళ్తూ ఉంటాయి ఫ్యామిలీస్ని తీసుకొని. క్వాలిఫైడ్ భార్య ఉన్నప్పుడు మనకు అసలే ఉద్యోగమా, సద్యోగమా, వ్యాపారం. మరి కనీసం చర్చికి తీసుకెళ్ళేటప్పుడు కూడా డ్రైవింగ్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళలేను అనుకుంటే అనేకసార్లు ఆలోచిస్తుంటా. ఏంటంటే తగ్గింపబడాలి. ఇవన్నీ అన్నమాట. దేవుడు కొన్ని మార్గాలను వాడుతూ ఉంటాడు. జీవితంలో ఏదో ఒక కొరత ప్రతి క్రైస్తవుని చూసినా కూడా, ఇంకా సేవకులైనా సరే, ఏదో ఒక కొరత ఎక్కడో. దానివల్ల వాళ్ళని అదున్నా ప్రాబ్లం లేదు, కానీ ఆ కొరత తగ్గించబడాలి. లేదంటే వీడికి గర్వం, అహంకారం ఎక్కడి నుంచో వస్తుంది. ఆయన రకరకాల పద్ధతులు, సాధనాలు వాడుకుంటూ ఉంటాడు మనల్ని. మనం ప్రార్థించాలే కానీ ఆయన ముందున్న గొప్ప ప్రధాన ఆరాధికుడైన లూసిఫరే కొంతకాలంలోనే గర్వం వచ్చేసింది తన ఎదుట వాడబడతా ఉంటే. మనం అనుకుంటాం ఎంత వాడబడి మనం ఏదో ఒక విధంగా అది రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇవి నాకైనా సరే దేవుడు ఏదైనా సహిస్తాడు, కానీ గర్వాన్ని, అహంకారాన్ని సహించడు. గర్వం, అహంకారం ఇవన్నీ ట్విన్స్ అన్నమాట, కవల పిల్లలు లాంటి. ఆయన స్వభావం దీనులకు కృపను అనుగ్రహించేవాడు. ఈరోజు నువ్వు నేను ఈ ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామంటే మనకు ఒక్కొక్కళ్ళకి ఒక గ్రేస్ లెవెల్ ఉంది. కానీ ఈ గ్రేస్ లెవెల్తో ఆగిపోకూడదు. ఈ కృపా లెవెల్తో ఆగిపోకుండా ఇంకా ఎంత కృపను మనం అధికంగా పొందుకుంటే అంత హెచ్చైన స్థానం ఉంటుంది. అంతే. మన ఆఫీసుల్లోనైనా ఎక్కడైనా మనకి ప్రమోషన్ రావాలా అంటే మనకు కావాల్సింది ఏంటంటే మనకి తగ్గింపు. తగ్గింపుతనం. మీరు ఏదైనా అనుకోకండి, ఒక సాక్షి నేను చెప్తాను. నాకు బాగా పేపర్ చదివే వీక్నెస్ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో రకరకాల పేపర్లు వేసుకుని కూర్చునేవాడిని. నాకు పెద్ద పని కూడా లేదు, చెప్తున్నా కదా. ఆ రోజు చదివేటప్పుడు ఏ మినిస్టరు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా సరే
ఎవడు యాటిట్యూడ్ కలిగి పేదలను అవమానిస్తున్నారో, ఓకే, అంటే మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడని లేదు. మనం చేసే దాంట్లో ఒక రీజన్, ఒక కాజ్ ఉందంటే వాళ్ళు చెయ్యేస్తాను అక్కడే చెయ్యేసేవాడిని అనమాట, ప్రార్థించేవాడిని. కొంతకాలంలో వాళ్ళు అసలు అడ్రస్, ప్రభువా వీడు పొలిటికల్ రెల్మ్లోనే ఉండకూడదు అని ప్రార్థించేవాడిని. నేను పేర్లు చెప్తే చెప్పగలను ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరని, కానీ అది కాంట్రవర్సీ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంత వీడు ఉండకూడదు మనం అనుకుంటారు. ఆ గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నోళ్ళు మాకేంట్లు అనుకుంటారు, కానీ అడ్రస్ లేని నాలాంటి వాళ్ళు కూడా, ఓకే, మన దగ్గర ఒక కాజ్ ఉండాలి, కానీ సరిగ్గా మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఉండరు కొంతకాలానికి. అంతే. అలా ముఖ్యమంత్రులు కూలిపోయారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటికల్ స్పెక్ట్రంలోనే వాళ్ళు లేరనమాట. అంటే టూ మచ్గా చేసేవాళ్ళు, అంతే, టూ మచ్గా చేసేవాళ్ళు. కొన్ని బలహీనతలు ఉంటాయి కొంతమందికి, ఓకే, కానీ టూ మచ్గా కొంతమంది చేస్తుంటారు చూడండి. అంటే ఈ లోకం అప్పుడు ఆలోచిస్తే లోకం ప్రార్థనా పరుల చేతిలో ఉంది. ఈ లోకాన్ని మనం షేప్ చేసుకోవచ్చు, మన సొసైటీస్ని, మన సమాజాలను, మన దేశాన్ని ప్రార్థనల ద్వారా మనం షేప్ చేసుకోవచ్చు. మరి దీనులకు ఆయన కృపను అనుగ్రహించేవాడు. ఓకే, ఒకసారి ఇది పాత నిబంధనలో ఉందనుకుంటాం, కానీ పాత నిబంధనలో ఉన్న దీనిని పేతురు కానీ యాకోబు కానీ దీన్ని మరలా రీకోట్ చేశారనమాట. అంతే, ఈ వాక్యాన్ని పట్టుకొని దీన్ని మరలా రీకోట్ చేశారు వాళ్ళు. 1 పేతురు 5:5 చూడండి. 1 పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అది దేవుడు అహంకారులను ఎదిరించి లేదా గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడట. అది ఎవరు రాశారు? పేతురు తన పత్రికలో రాశాడు. ఇప్పుడు యాకోబు 4:6 చూడండి. యాకోబు 4:6 అంటే వీళ్ళిద్దరు అపోస్తలు వాళ్ళ పత్రికల్లో ఈ వాక్యాన్నే సామెతలు 3:34 ఎత్తి పట్టుకున్నారు. యాకోబు 4:6 రాకాప్తారమ శాంతరాకాప్తారమ. హెబ్రీలు రాసిన పత్రిక తర్వాత ఉంటది, నన్ను చదవమంటారా? యాకోబు 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. తర్వాత కాబట్టి 10 చూడండి. 10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేటప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దగ్గర నుంచి అధిక కృప, అధికమైన పరిచర్య, అధికమైన ఆశీర్వాదాలు మనకు కావాలంటే, ఈవెన్ మన ప్రార్థనలకి సమాధానం రావాలన్నా కూడా ఏంటంటే మన హృదయాన్ని, మన యాటిట్యూడ్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడక ద్వారా కూడా ఆ తగ్గింపుతనం ఉందా లేదా సాత్వికం మనలో ఉందా? క్రైస్తవులు అంటే సాత్వికులు, మనం గమనించుకోవాలన్నమాట. అంతే. అంటే ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవటం అంటే దీన్ని టాపనోస్ అంటారు. ఈ హంబుల్ అనే పదము గ్రీకులో టాపనోస్ అంటారు అన్నమాట. అంటే మన సెల్ఫ్ని లోగా చేసుకోవటం. ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే అంతకుముందు మనం గర్వం ఉన్నట్లు కాదు, కానీ ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అసలు ఆయన సన్నిధికి వెళ్ళటమే, సహవాసంలో ఉండటమే మనకి కృప. అంతే. సంఘానికి వెళ్ళటమే. గొప్ప గొప్ప వాళ్ళకి అది లేదు, మరి మనకుందంటే
మనం దేవుని కుమారులు, దేవుని పిల్లలమని మనం ఆయనకు ఆ అధికారం మనకు అనుగ్రహించాడు. ఆ విధంగా మనం పిలువబడుతున్నామంటే అది ఆయన కృపే. దాన్ని బట్టి మనకు గర్వం రాకూడదు. షారామర. మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి అంటే తగ్గించుకున్నకు ముందు మనకు గర్వం ఉన్నట్లు కాదు కానీ, ప్రభువారు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఎస్. అంటే అంతకుముందు గర్వం ఉందా ఆయనకి? తండ్రికి విధేయత చూపించడానికై తాను తగ్గించుకున్నాడు అనమాట. ఆ పరలోకంలో ఉన్న మహిమంతా వదులుకొని సన్ ఆఫ్ గాడ్గా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న ఆయన అదంతా వదులుకొని మనుష్య కుమారుడిగా జన్మించాడు. అంటే దీన్ని ఇక్కడ వెల్లూరు వాళ్ళకి క్రిస్మస్ ప్రసంగంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి ఇక్కడ ఈ పట్టణంలో రిక్షావాడిగా తొక్కుతుంటే ఎలా ఉంటుంది? అంత తగ్గింపుతనం కన్నా కూడా యేసుక్రీస్తు వారి తగ్గింపుతనం ఇంకా గొప్పది. తాను తగ్గించుకున్నాడు గనక, అంటే ఆయనకు అంతకుముందు గర్వం ఉన్నట్టు కాదు కానీ విధేయత నిమిత్తము, మనల్ని హెచ్చించే నిమిత్తము ఆయన తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని తగ్గించగలడు తప్పకుండా. దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు, గర్విష్ఠుల అహంకారాలను త్రోసివేస్తున్నాడు. ఈ రెషిస్ ద ప్రౌడ్ అని ఉంటుంది. కానీ ఆయన మనల్ని తగ్గించగలడు. కానీ మనకు ఇచ్చిన ఆ ఫ్రీ విల్ ద్వారా, ఆ స్వేచ్ఛ ద్వారా ఆయన మనల్ని తగ్గించడం కాదు కానీ మనం జ్ఞానానుసారమై, అది ఆయన స్వభావం కనుక, ఆయన హృదయాన్ని, ఆయన మనసును ఎరిగిన వారమై ఏంటంటే మనకు మనమే ముఖ్యంగా ఆయన సన్నిధిలో మనం దీన మనస్కులై ఉండాలి. ఒక మేజర్ బ్రేక్ త్రూ వచ్చే ముందు దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా నిన్ను తగ్గించి, నిన్ను కొన్ని అవమానాలకి, అంటే దేవుడు అవమానాలు తీసుకురాడు కానీ అది ఎలో చేస్తాడన్నమాట. అంతే. నాకు వచ్చినవి అయితే మామూలుగా కాదంతే. ఇంకా నా మ్యారేజ్కి 1 year ముందైతే, అంటే నేను ఎన్నిసార్లు తగ్గించబడ్డానో, ఎన్నిసార్లు అవమానపరచబడ్డానో. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎక్కడ గర్వం వస్తుందో అని ఇదే క్యాంపస్లో ఒకటి ఎలో చేశాడు. అదేంటంటే యాక్సిడెంట్ అనమాట. ఆ నైట్ విరిగిపోయాం మళ్ళీ. చూడండి. ఓకే, ఆయన ఏదైనా కానీ తన పిల్లలు తగ్గింపుతనంతో ఉండాలి. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ హృదయంలో ఏంటంటే తగ్గింపుతనం కావాలి. ఒక పీజీ డిగ్రీ, ఒక పిహెచ్డి చదివితే చాలు, రకరకాల యాటిట్యూడ్. నాకు థియలాజికల్ కోర్స్ అంటే ఇష్టం. ప్రతి బైబుల్ కాలేజ్ సెమినార్ నేను ఇష్టపడతా. కానీ ఎక్కడ ఒక థియలాజికల్ కోర్స్ చేయలే, దేవుడు ఎలా చేయలే నన్ను. ఎందుకంటే నాకు స్పెషల్గా, మిగతా వాళ్ళకి అది కాదు కానీ నాకైతే గర్వం వస్తుంది. ఒక బీటెక్ గర్వాన్ని బ్రేక్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది దేవునికి. అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి ఓకే వద్దులే అన్నమాట, రకరకాలుగా అనమాట. బట్ ఆయన ఎందుకు తగ్గిస్తానంటే మనల్ని హెచ్చించాలని, అంతే. ఆయన్ని పోలి మనం ఉండాలని, అంతే. మనల్ని తగ్గించగలడు కానీ మనల్ని మనకున్న స్వేచ్ఛతో, ఫ్రీవిల్తో ఆయన ఎదుట మనకన్నా ఇతరుల విషయంలో, మనకన్నా ఇతరులు గనులు అన్నట్లు, ట్రీట్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. మరి ఇదేంటంటే ఈ గర్వము, అహంకారం అనేది, లేదా తగ్గింపుతనం అనేది, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్ హార్ట్. హృదయానికి, మనస్సుకి, ఆంతరంగిక పురుషుడికి సంబంధించింది. చూద్దాం సైతాన్ అసలు ఎట్లా పడిపోయాడు లూసిఫర్. వాక్యానుసారంగా చూద్దాం. హెజ్కేల్ 28:17 చదవండి.
యెహెజ్కేలు 28:17. షారామరాకాత. నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడివేసేదను. అది రాజు నేలను పడవేశాడంట. ఎక్కడ పడవేశాడు? నేలను పడవేశాడు. సౌందర్యం చూసుకొని ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్. అందరికన్నా అధికమైన కృపను అనుగ్రహించాడు లూసిఫర్కి. అనాయింటెడ్ చెరు. డైరెక్ట్గా దేవుని సింహాసనం దగ్గరకు అతనికి యాక్సెస్ ఉంది. ఉన్నదానితో సంతృప్తి పడలేదు. చివరికి బాస్కే తికాణా పెట్టబోయాడు. బాస్ చైర్కే కుట్ర ప్లాన్ చేశాడు. అది హృదయంలో ఆ తలంపు వచ్చిన వెంటనే ఆ ఇనిక్విటీ అనమాట. తలంపు ఉండేసరికి ఏంటంటే దేవుడు గ్రహించి త్రోసివేశాడు. నేలకి పడద్రోసాడంట. పరలోకంలో ఒక పర్వతం ఉంది, మౌంటైన్ ఆఫ్ గాడ్. అక్కడ ఏథేను వనం ఉంది. అక్కడ ఉంటాడు ఈయన గారు. దేవుడి చేత సృష్టించబడ్డాడు. నేలకి పడద్రోయబడ్డాడు. అతనే ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు ఈ భూలోకం అంతా. అతను చిన్నోళ్ళని ఎక్కువగా టార్గెట్ చేయడు. మళ్ళాంటి చిన్నోళ్ళని, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తుంటాడు. ఆ నెబుకద్నెజరు లేడుగా. నెబుకద్నెజరు ఆత్మ ఉంటుంది. అది ఏదో ఒక ముఖ్యమంత్రినో లేదా ప్రధానమంత్రినో లేదా ప్రెసిడెంట్నో ఒక డిక్టేటర్నో పట్టిద్ది గట్టిగా. ఈ లూసిఫర్, ఎలియాస్, సేటాను, హిట్లర్ లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అతని కింద ఉన్న ఏజెంట్స్ ఓకే చిన్న వాళ్ళని పడతా ఉంటారు. అంటే అది అతని స్వభావం, దేవుని స్వభావం కాదు. మనకి గర్వం, అహంకారం ఉంటే దేవుడు సీరియస్గా ఎందుకు తీసుకుంటాడంటే దేవుడికి పాస్ట్ గుర్తుకొస్తుంటుంది. వీడు నా బిడ్డ, నా లక్షణాలు కలిగి ఉండాలి, వీడికి వాడి లక్షణాలు వచ్చినాయి, అంతే సీరియస్గా తీసుకుంటాడు. వీడి డిఎన్ఏ, వీడి బ్రీడ్ ఎక్కడో మారింది, అందుకనే ఖైమా అనమాట. కొన్ని పరిస్థితుల ద్వారా మత్తయి సువార్త 11:28. మరి ఇది వాడి స్వభావము, కానీ యేసుక్రీస్తు వారు స్వభావం ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 11:28 చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికులను, దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉండవు. ఆయన స్వభావం ఏమని రాశాడు అక్కడ? నేను సాత్వికుడు అన్నాడా లేదా? అక్కడ ఉందక్క 30వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. అది యేసుక్రీస్తు వారు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడంట. ఫాదర్ని చూడాలంటే ఫిలిప్పు, నాకు తండ్రిని చూపించమంటే ఫిలిప్పు, నేను నీతో ఇంతకాలం ఉన్నాను, తండ్రిని ఇంకా ఎరుగవా అన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే గాడ్ ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్ యేసుక్రీస్తులో. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడంటే మన దేవుడు కూడా సాత్వికుడు, దీన మనసు. ఆయన దహించు అగ్ని అయినా కూడా కాల్చివేయడు అందరిని, ఉరమడు, నలిగిన రెల్లుని విరవడు. అంటే విరిగి నలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళు మరలా విరిచివేయడు ఆయన. ఆయన ప్రవక్తలు కూడా సాత్వికులే. అటు లూసిఫర్ ఏమో యెహెజ్కేలు 28:17లో వాడు సౌందర్యాన్ని చూసి గర్వించి అతిశయపడి గర్వాంధుడై నేలకు త్రోసివేయబడ్డాడు. ఈయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ప్రకారం అక్కడ ఉన్న మహిమనంతా వదులుకొని తండ్రికి విధేయత చూపించడానికి, నన్ను ప్రమోట్ చేయటానికి తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, సిలువ మరణానికి ఆయన అప్పచెప్పుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికీ, లూసిఫర్కి యేసుక్రీస్తు కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. దీన మనసు కలిగిన వాడు,
మనం క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. దీన మనస్సు. ఎంత తగ్గించుకుంటామో అంత కృప, మోర్ అండ్ మోర్ గ్రేస్. పౌలు రాశాడు తిమోతికి, 1 తిమోతి 1:14 చూడండి. పౌలు జీవితాన్ని బట్టి ఇక్కడ చూద్దాం మనం. మరియు మనం ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను. ఆయనకి ప్రభు యొక్క కృపంట అత్యధికంగా విస్తరించబడింది, కలిగింది. ఎవరికి? పౌలు వారికి. ఎందుకంటే తను అత్యధికంగా తగ్గించుకున్నాడు. ఒకప్పుడు గర్వాంధుడై ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు కదా, నేను పాపుల్లోనే ప్రధాన పాపిని అంటాడు. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ సిన్నర్స్ అంటాడు. ఉన్న అపోస్తుల్లోకెల్లా నేను అత్యంత లీస్ట్ ఆఫ్ ఆల్ ద అపోజల్స్ అంటాడు. ప్రభు యొక్క కృప వాజ్ poured out upon him abundantly. ఎందుకంటే తాను తగ్గించుకున్నాడు కనుక. పౌలు వారి జీవితం చూద్దాం. ఇంకొక వచనం 1 కొరింథీయులు 11:1 చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనిడి. ఆయన ఎట్లా పోలి నడుచుకున్నాడంటే తన తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. క్రీస్తు దీన మనస్కుడయ్యాడు కనుక పౌలు కూడా దీన మనస్కుడై ఉన్నాడు. తనకు ప్రత్యక్షతలు చాలా గొప్పవి. పరలోకానికి ఎక్కిపోయాడు. ఆ ప్రత్యక్షతల నిమిత్తం తాను హెచ్చిపోకుండా దేవుడు ఒక ముళ్ళును పెట్టాడు ఆయనలో. ముళ్ళు అంటే అనారోగ్యం కాదండి. అక్కడ ఏదో ఒక మనిషి వెంబడించటమో, ఒక శత్రువు ఆయన విమర్శించటమో, అంటే తనకు కలిగే విశేష ప్రత్యక్షతలు, రివిలేషన్స్ అన్నమాట. టూ మచ్ సీక్రెట్స్, మిస్టరీస్ ప్రకారం ఇతనికి గర్వం రాకుండా, ఆ గర్వం ఏంటంటే ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్ అన్నమాట. అనేక మంది గొప్ప సేవకులు గొప్ప స్థితిలోకి వెళ్ళి కూడా పడిపోయింది ఏంటంటే స్పిరిచువల్ ప్రైడ్. సొదొమ గొమొర్రాల్లో అది కూలిపోవటానికి, దేవుని తీర్పు రావటానికి ఒకానొక కారణం ఏంటంటే గర్వము, అహంకారం, తిండిబోతుతనం, పేదలకు సహాయం చేయట్లేదంటే వాళ్ళని తృణీకరించటం, అసహించుకోవటం. మన హృదయము, మన మనస్సుని, మన యాటిట్యూడ్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కొన్ని పరిస్థితులు కూడా మనం ఎందుకు వెళ్తున్నామంటే మనలోకి ఆ తగ్గింపుతనం తీసుకురావటానికి. నేను నా జీవితమే కాదు, ఇతరుల జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు నాలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని, వాళ్ళ స్పిరిచువల్ గ్రాఫ్ ఎలా ఉంటుందో బాగా పరిశీలిస్తుంటాను. ఈ సో కాల్డ్ అప్పర్ లిమిట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తులోకి వచ్చినంటేనే అయిపోదు. ఎందుకంటే నన్ను నేను చూశాను, ఇంకా అనేక మందిని బాగా చూస్తుంటాను. ఓహో, ఇదేదో మన బ్యాక్గ్రౌండ్లో నుంచి లాగుంది, వీళ్ళకి ఎలా ఉంటుంది స్పిరిచువల్ గ్రాఫ్, దేవుడు వాళ్ళని ఏ విధంగా డీల్ చేస్తున్నాడు అనేది చూస్తుంటాను. ఎక్కువ ఇదే ఉంటుంది, గర్వం, అహంకారం. దేవుడు దాన్ని డీల్ చేస్తూ ఉంటాడు. వాక్యాన్ని దొంగిలించే నిమిత్తము కాదు, శ్రమ, హింస కలిగేది మనల్ని బ్రేక్ చేయటానికి దేవుడు ఎలో చేస్తూ ఉంటాడు. బ్రేకింగ్ అనమాట. ఇట్స్ వెరీ డిఫరెంట్ గాడ్ అండి. వెరీ డిఫరెంట్ గాడ్, బట్ వెరీ గ్లోరియస్ అండ్ గ్రేట్ గాడ్. కానీ రామ. చూద్దాం మత్తయి సువార్త 15:19 ఒకసారి చూడండి. సజ్జనుడు తన హృదయం అనే మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలను బయటకు తీసుకొస్తాడు. దుర్జనుడు
తన హృదయం అనే చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ విషయాలను బయటకు తీసుకొస్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోను. ఈ గర్వం, అహంకారం ఏదైనా సరే హృదయంలో నుంచే బయటకు వస్తుంది. మనం 2 వాక్య భాగాల్ని పరిశీలించి తెలుసుకోవాలి. మత్తయి సువార్త 15:19 ఒకటన, మార్కు సువార్త 7:21లో ఈ చెడ్డ క్వాలిటీస్ అన్నిటి గురించి రాస్తాడనమాట. చూద్దాం. మత్తయి సువార్త 15:19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారులు, వేశ్యాంగములలో, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. ఓకే, ఎన్ని ఉన్నాయి మొత్తం అక్కడ? 7 ఉన్నాయా? ఓకే, 7. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయం నుండే వచ్చును. లోపల నుంచి బయటకు వచ్చేది ఇదే మనిషిని అపవిత్రపరుస్తుందంట. అంత దేవదూషణ అంట, బ్లాస్ఫీమి. మామూలు దూషణ కాదు, దేవదూషణ. ఏకంగా దైవ సేవకుల దూషణ. వాళ్ళని డీల్ చేసుకోవడానికి వేరొకని సేవకుని తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడివి అంటాడు. ఆయన ఉన్నాడు. ఎక్కువ ఖాయిమా ఉండేది సేవకులకే ఉంటుంది. దేవుడే డైరెక్ట్గా డీల్ చేసుకుంటాడు. మరలా మనం ఎందుకు వేలు పెట్టడం అక్కడ? సరే, మార్కు సువార్త 7:21 చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంకార భావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. అక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కదా మార్క్స్ సువార్త 7:21లో. ఓకే, అక్కడ మత్తయిలో ఉన్నదానికన్నా మార్క్ ఇంకొన్ని ఎక్కువగా రాశాడు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండే దురాలోచనలు, జారత్వము, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. అహంభావము, అహంకారం, గర్వం అనమాట. మనకు ఒకసారి తెలియవు అది ఉన్నాయని, కానీ దేవునితో మనం క్లోజ్గా దేవుని వాక్యం అనే అద్దము దగ్గరికి మనం రెగ్యులర్గా వస్తూ ఉన్నామంటే ఆ అద్దములో సమస్తం కనపడతా ఉంటుంది. మన మాటలో కానీ పెద్ద పెద్ద సేవకులు గమనిస్తారు. ముఖ్యంగా ఎబినేజర్ అంకుల్ అనేవాళ్ళు ఫస్ట్ మాట్లాడటానికి అవకాశం ఇస్తాడు. వీడి మాటల్లో నుంచి ఏమొస్తుంది, యాటిట్యూడ్స్ అన్నీ బయటపడతాయి. అదే మాట ఎక్కడి నుంచి వస్తుంది? కడుపు నిండిన దాన్ని బట్టి మనిషి నోరు మాట్లాడిద్దాం. ఓహో, ఇతని యాటిట్యూడ్ అలా ఉందా, ఇతనికి మెడిసిన్ ఏంటి అన్నట్లు. సరే, మరి దేవుడు లేఖనానుసారంగా మనకి సొల్యూషన్స్ కూడా చూపెట్టాలి. ప్రాబ్లం ఉంది, కరెక్టే. మనిషి పడిపోయాడు ఆదాం దగ్గర నుంచి, ఫాలన్ క్రీచర్. మరి మనల్ని తగ్గించాలి, మనం తగ్గించుకోవాలంటే లేఖనానుసారంగా కొన్ని ఆత్మీయ సత్యాల్ని, ప్రిన్సిపుల్స్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అనమాట. అది ప్రభువారు, నేను దీన మనస్కుని సాత్వికుడన్నా, అపోస్తులైన పౌలు జీవితం, ఇంకా రకరకాల పరిశుద్ధులు భక్తుల జీవితం చూసినా కానీ ఓకే, మనకి తగ్గించుకోవడానికి కొన్ని ఆత్మీయ సూత్రాలు, ప్రిన్సిపుల్స్ దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే హిస్ గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ హిస్ గ్రేస్ ఈజ్ నాట్, ఇట్స్ ఇర్రివకబుల్ అనమాట. ఆయన ఒకసారి ఇస్తే ఒక వరం కానీ ఒక పిలుపు కానీ ఆయన మరలా తిరిగి తీసుకోడు. అందులో మనం బాగా వాడబడుతున్నప్పుడు కానీ తర్వాత అప్పుడు గర్వం రావచ్చు. ఇటు గర్వం వచ్చిందని తిరిగి తీసుకోడు, కానీ మనం ఇంకా అక్కడి నుంచి ఇంకా పై లెవెల్స్కి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అధికమైన కృప మనకు రాదు. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 11:29 చూద్దాం. ఈ 2 వచనాలు చూసుకొని 7 ప్రిన్సిపుల్స్ మనం చూద్దాం. బిబ్లికల్ ప్రిన్సిపుల్స్ మనల్ని మనం తగ్గించుకోవటానికి ఏ విధమైన యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి.
29 రోమిలికి రాసిన పత్రిక 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరం విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి బడితిరి. అటువల్లే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారిని ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే దేవుడు అంతని కృపావరం విషయంలోనూ, ఓకే, ఈ గ్రేసెస్ మనకి ఇచ్చే విషయంలోనూ, పిలుపు విషయంలోనే ఏంటంటే ఆయన పశ్చాత్తాపడ్డంట. ఇచ్చాను, వీడు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడు, ఎట్లా వాడుకుంటాడు. మంచిగా వాడితే బాగానే ఉంటుంది, కానీ దానివల్ల వీడు స్పిరిచువల్ ప్రైడ్ వచ్చేసి గర్వం వచ్చిందంటే ఆయన వీడికి ఎందుకు ఇచ్చాను అనుకోడు. లూసిఫర్ని ఎందుకు తయారు చేశానని ఆయన పశ్చాత్తాపడలే. అక్కడ నెబుకద్నెజరుని సృష్టించిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే. అందరూ ఎక్కడో 1-2 చోట్ల ఆయన ఏంటంటే పశ్చాత్తాపడ్డాడని ఉన్నారు, కానీ కలెక్టివ్గా ఎంటైర్ హ్యుమానిటీ, నరుని హృదయాలోచనలు వాడు బాలుడిగా ఉన్నప్పటి నుంచే అవి సరిగా లేవు. అందుకని నరులతో దేవుని ఆత్మ వాదించదు అన్నాడు. కానీ మనం అధికమైన కృపరించి హెచ్చైన స్థితికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎంతవరకు గ్రేస్ ఇవ్వబడిందో, ఇప్పుడు నాకు ఒక లెవెల్ గ్రేస్ ఉంది, నాకు ఇంకా ఎదగాలని ఉంటుంది పరిచర్యలో కానీ, ఇంకా ఆత్మ వరాల విషయంలో కానీ. ఇంకా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? అందుకని నేను ఎప్పుడే ఉంటాను, క్రీస్తు యేసు జ్ఞానాన్ని బట్టి కృపయు సమాధానం మనందరికి విస్తరింపబడుగాక అంట. నన్ను కూడా కలుపుకుంటా. గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ టు యూ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు జ్ఞానాన్ని బట్టి. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఓకే, క్రీస్తు యేసుని గురించిన అనుభవపూర్వకమైన జ్ఞానం మనకు వస్తే మనకు కృప, ఎంత జ్ఞానం అధికమవుతుందో అంత కృప మనకు అధికమవుతుంది అనమాట. నీవు జీవితంలో ఆర్థికంగానైనా ఏ విధంగా హెచ్చైన స్థితిలోకి వెళ్ళాలంటే నీకు కావాల్సింది క్రీస్తు యేసు జ్ఞానము. అక్కడి నుంచి ఆ జ్ఞానం ఎక్కువ అవుతుంటే, అందుకని బోధ కిందకి రావాలి, అంత కృప అధికమవుతుంది కనుక నీ లైఫ్లో మార్పులు సంభవిస్తాయి. దాని ద్వారా మన యాటిట్యూడ్స్ని, మన స్వభావాలను మనం మార్చుకుంటూ ఉంటాయి. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 చూడండి. అక్కడ పౌలు వారు ఏమంటారో చూద్దాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి బోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగి ఉన్న ఆ మర్మం గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనను నాకు ఈ కృప అనుగ్రహించారు. అంటే ఇది చాలా ఎక్స్ట్రాడినరీ గ్రేస్ ఆయనకు వచ్చింది. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించుకున్నాను. అంటే ఇతర పరిశుద్ధులకి ఈ కృప లేదు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ కృప. ఏంటంటే ద రివీలింగ్ ద అన్సెర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు. హి వాజ్ స్టీవర్డ్ ఆఫ్ మిస్టరీస్. పౌలు పిలుపు దేవుని రాజ్యానికి సంబంధించిన మిస్టరీస్ అండ్ సీక్రెట్స్ని, ఆ మర్మాలను తను బోధించేదన్నమాట. వన్ ఆఫ్ ద వే ఏంటంటే భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని దగ్గర నుంచి మర్మాలను మాట్లాడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు. మరి ఇక్కడ మర్మాలు అంటున్నాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడు, లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ నాకు ఈ కృప అనుగ్రహించను. పెద్దది వచ్చేసి ఎందుకంటే అత్యల్పుడు, అల్పుడు కూడా కాదు, అత్యల్పుడు. 1 కొరింథియన్స్ 15:10 తీయండి. అయినను నేనేమైనానో అది దేవుని కృప వల్లే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని
వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఎస్. ఓకే. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనే అంటున్నాడు. ఐఎమ్ వాట్ ఐ యామ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. అపోస్తలిక్ ర్యాంకులో టాప్ ర్యాంకులోకి వెళ్ళిపోయాడు. పరలోక దర్శనాలు కలుగుతున్నాయి. శరీరంలో వెళ్ళానో తెలియదు, ఆత్మలో వెళ్ళానో తెలియదు అంటున్నాడు. అంత హెచ్చైన స్థితిలోకి వెళ్ళాడు. వెనకొచ్చాడు, చాలా లేటుగా వచ్చాడు. గత కాలం చూస్తే అత్యంత ఘోరమైంది, ఒక రకంగా మర్డరర్, దైవదూషణ. స్టెఫన్ని హతసాక్షి చేసేటప్పుడు అక్కడ ఉన్నాడు. మరి ఎంత కృప ఇవ్వాలండి. అందుకని అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ రచ్ లైక్ మీ. రచ్, హౌ రచ్డ్ ఐ యామ్ అంటాడు. అత్యల్పుడు అన్నాడు. ఓకే, ఇక్కడైతే నేనేమైతే ఉన్నాను, ఇప్పుడు ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను, అది ఆయన కృప. కృప ఉందని నిద్రపోలేదు. అందరికన్నా అధికంగా నేను ప్రయాసపడ్డాను. సరే, మనం తగ్గింపు స్థితి, హ్యూమిలిటీ, హంబుల్గా ఉండాలంటే మనకు కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు ఇచ్చాడు. అందులో మొదటిది ఏంటంటే మనం ఎప్పుడు సిలువ, క్రాస్ ఆఫ్ క్రైస్ట్, కల్వరి సిలువని ఎప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సిలువ మీద ఉన్న యేసుక్రీస్తుని మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. మనం తిరిగి జన్మించి ఈ క్రైస్తవ ఆశ్చర్యకరమైన క్రీస్తు యేసు వెలుగు రాజ్యంలోకి మనం వచ్చామంటే అది ఉచిత కృప ద్వారానే. బికాజ్ ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన శ్రమ పడ్డాడు, ఆయన తృణీకరింపబడిన వాడయ్యాడు. యెషయా 53 గుర్తుకు రావాలి మనకు. మనల్ని నిందారహితులుగా చేయడానికి ఆయన నిందపడ్డాడు. మనకి పాప విమోచన కలుగజేయడానికి ఆయన మన నిమిత్తం పాపమయ్యాడు. పాపం ఆయన ఎప్పుడు చేయలేదు. దేవుని పిల్లలగుటకు ఎందరైతే ఆయన నమ్మారో దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు నేను దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, కుమార్తె అంటున్నామంటే అది ఆయన కృప. ఆయన చేసిన ఆ సన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ మ్యాన్ అయ్యాడు. అది ఎప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకప్పుడు నశించి ఆ పాపం అనే మురికి కోపములో పందుల వల్ల మనం ద్రొల్లాం. ఆయన రక్తం చేత స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి ఆయన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని కొని ఆయన రాజ్య నివాసులుగా, వారసులుగా మనల్ని చేసుకున్నాడు. ఇంకొకటి, మనం యూదులము కాదు, మనం అన్యులము. రక్షణ మొదటగా యూదులకే, కృప వాళ్ళకే. వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు. మనందరం అన్యులం. భారతదేశంలో ఎంత గొప్పవాడివైనా సరే, గొప్ప కుటుంబం నుంచి వచ్చినా సరే, మనకి కృప అనుగ్రహించబడిందంటే ఒక యూదులు, యూదేతరులు, మన యూదేతరులం, అన్ని జనులం. ఆయన మహాకృప, ఆయన వెల చెల్లించాడు కనుక అక్కడి నుంచి మనకు రక్షణ వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. షారామరా చూద్దాం. మార్కు సువార్త 7:24లో ఈ సూరోఫెనికయ అనే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ప్రభు వారి దగ్గరికి వస్తుంది. అప్పటికి ఇంకా సిలువ బలియాగం అవ్వలేదు గనక అక్కడ ప్రభువారు ఆమె ఏంటంటే అన్యురాలు అన్నమాట. అంటే మన వంశాలకు సంబంధించింది ఒక రకంగా. యూదేతరాలు. మార్కు సువార్త 7:24 చూడండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికైనా తెలియకుండా వాళ్ళని కోరాను గాని ఆయన మరిదే ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదం మీద పడెను. ఆ స్త్రీ సిరోఫెనిక వంశంన పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను,
పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదనను. అందుకు ఆమె, నిజమే ప్రవ్వా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడివేయు రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. తన ఆమె కుమార్తె దెయ్యము నుంచి విడిపించబడటానికి ఏంటంటే, ఆమె యూదురాలు కాదు కానీ అన్యురాలు అయినా కూడా ఏంటంటే, తను వచ్చి మొదట ప్రభువారిని అడుగుతూ ఉంటే గొడవ చేస్తూ ఉంటే, గొడవ కాదు కానీ మరలా అడుగుతూ ఉంటే, ఈయన తృణీకరిస్తూ ఉంటే, ఇజ్రాయెల్లో నశించిపోయేదాన్ని రక్షించడానికి నేను వచ్చా కానీ ఐ హావ్ కమ్ టు సేవ్ ఆర్ కాల్ ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన పిలుపు సిలువకు మునుపు, ఓకే, ఇజ్రాయెల్ కొరకే, శరీరంలో ఉన్నాడు ఆయన ఇజ్రాయెల్ కొరకే, సిలువకు మునుపరం ఇజ్రాయెల్లో నశించిపోయేదాన్ని రక్షించడానికి, ఇజ్రాయెల్లోని రోగులకే ఈ వైద్యుడు వచ్చాడు. కానీ ఆమె అన్యురాలు, అన్యులకి పరిచర్య చాలా తక్కువ. సమరయ స్త్రీ, ఓకే, ఇంకా సరే అపోస్తుల కార్యాల్లో కొర్నేలు, సరే ఇది ఆయన తృణీకరిస్తాడు. కానీ ఆమె ఏంటంటే ఒక రకంగా అవమానిస్తాడు. ఈ హీలింగ్ అనేది, ఈ స్వస్థత పిల్లలకి, గాడ్స్ చిల్డ్రన్కే కానీ అది కుక్క పిల్లలకు కాదంటాడు అంత. కానీ ఆమె తగ్గించుకొని, ఆమె అధిక విశ్వాసం కలిగి ఉండి, పడిపోయిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదయ్యా, ఆ మాటతో ఆయన, ఓకే నువ్వు వెళ్ళు, నీ కుమార్తె విడుదల పొందిన దెయ్యం ద్వారా. అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల ఇన్సిడెంట్స్ అంతే, వేళ్లలో లెక్క పెట్టవచ్చు అన్యులకి. సరే ఇంకొకటి చూద్దాము. యోహాను సువార్త 12:20, 5-10 నిమిషాలు టైం తీసుకుంటాను నేను. మనం తగ్గింపుతనం కలిగి ఉండాలంటే హ్యూమిలిటీ, హంబుల్నెస్, ఓకే, మనం ఎప్పుడు సిలువని ధ్యానం చేస్తూ ఉండాలి, సిలువని గుర్తుకు పెట్టుకోవాలి. అందుకనే మనకి కమ్యూనియన్ ఇచ్చాడు. సరే, యోహాను సువార్త 12:20 నుంచి చదవండి కొన్ని వచనాలు. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండినడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినడలా విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునేనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను. అప్పుడే నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతను గనపరచును. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పింపుము. ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామం పరచుమని చెప్పాను. అంతటి నేను దాన్ని మహిమపరచి తిని మరలా మహిమ పరతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచున్న వినిన జనసమూహము ఉరిమన్ అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడును. నేను భూమి మీద పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండినని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. అందరూ అంటే యూదులే కాదు, ఇప్పటివరకు అన్య జనులకి నిషేధము వాళ్ళకి. కానీ భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అంటే సిలువ మరణం అన్నమాట, అంతే కదా. భూమి మీద నుంచి ఎలివేటెడ్, పైకెత్తబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి ఆరోహణం, చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ముఖ్యంగా
ఆ భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేను తప్పితే మరొక దేవుడు లేడు. మరి ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడబడతా ఉన్నాడు. ఆ సిలువకు ముందైతే ఇజ్రాయెల్లో నశించిపోయే దేవుని గొర్రె పిల్లల దగ్గరికి ఆయన వచ్చాడు. వాళ్ళకే పరిచర్య చేశాడు. ఆయన కృపలో అక్కడక్కడ ఇక్కడిక్కడ ఈ గ్రీసు దేశస్థురాలు, మరి ఇక్కడ ఏంటంటే ఈ గ్రీసు దేశస్థులు కొంతమంది ప్రభువు వారు ఎక్కడున్నారో ఆయన తెలుసుకొని ఆయన్ని మాకు కల్పించండి అని మొదట ఫిలిప్ దగ్గరకు వస్తారనమాట. ఫిలిప్ డైరెక్ట్గా తీసుకెళ్ళలేక అంద్రే ఏంటంటే పేతురు లాంటి ప్రభువు దగ్గర తీసుకొచ్చాడు కదా, ఈ యొక్క గ్రీసు దేశస్తుల్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, నేను రైట్ కాదు అంద్రే అని అంద్రేయకి చెప్తాడు. మరి అంద్రే వాళ్ళని ప్రభు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పటి వరకైతే నేను ఇజ్రాయెల్కే పరిమితమయ్యాను, యూదులకే పరిమితమయ్యాను, దేవుని ఎన్నుకోబడిన జనాంగానికి నేను పరిమితమయ్యాను. నేను ఎత్తబడే సమయం రాబోతుంది. మనిషి కుమారుడు భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటానా అంటే అప్పటి వరకు ఏంటంటే మరి ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఆ తెర ఉందన్నమాట. అది అందరికీ కాదు, యాజకులకి, ప్రధాన యాజకులు కూడా ప్రధాన యాజకుడు ఒక్కసారి సంవత్సరంలో. మరి ఈ శిలువ మరణం ద్వారా తెర పైనుంచి కిందకి చిరిగింది. ఇప్పుడు ఎవరికైనా సమయోచిత సహాయం కొరకు ఆయన కృపా సింహాసనం దగ్గరకు, ఆయన కరుణాపీఠం దగ్గరికి, ఆయన చిందించిన రక్తం ద్వారా లోకపాపం మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళవచ్చు అనమాట. అంతే, ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. పరిశుద్ధాత్ముడుగా ఆయన ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అప్పటి వరకు ఆయన దేవాలయానికే పరిమితమయ్యాడు. కానీ రక్తము చిందించబడిన తర్వాత, ఆయన ప్రాణమని వెల పెట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా అక్కడి నుంచి మన రెస్ట్ రూమ్కి రావచ్చు, మన బెడ్రూమ్కి రావచ్చు, జూమ్ ద్వారా కూడా ఆయన ప్రయాణం చేయవచ్చు అన్నమాట. సిలువ బలియాగం ద్వారా ముఖాముఖిగానే కాదు, టెక్నికల్గా కూడా శాటిలైట్ల ద్వారా కూడా ఆయన ప్రయాణం చేయగలడు. ఆత్మ, స్పిరిచువల్ మిస్టరీ, అది స్పిరిట్ ట్రావెల్స్. స్పిరిట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. సరే, అది వేరే విషయం. మరి వాళ్ళకి చెప్తున్నాడు, నేను ఎత్తబడే సమయం వస్తుంది, అప్పుడు అందరినీ నా తట్టు ఆకర్షించుకుంటాను. మోషే అరణ్యములో సర్పాన్ని ఏ విధంగా పైకెత్తాడు, మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు అందరినీ ఆయన తట్టు ఆకర్షించుకుంటాడు. అంటే ఇప్పుడు అన్యులమైన మనకి కూడా ఆయన బలియాగం ద్వారానే. కాబట్టి మనం క్రైస్తవులయ్యాం, విశ్వాసులయ్యాం. ఇది మన మంచి కార్యాలు కాదు, మన స్వనీతి, మన మంచి కార్యాలు దేవుని ఎదుట మురికి గుడ్డల వంటివి అంటున్నాడు. పనికిరాదు ఆ స్టాండర్డ్ అంత. ఆయన స్టాండర్డ్, ఆయన ప్రాణము, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణం. నువ్వెన్ని గొప్ప కార్యాలు చేసినా, ఆస్తులన్నీ ఇచ్చేసినా కూడా పేదలకి, దాని ద్వారా నువ్వు ఎంత నీతి పొందుకున్నా కూడా అది సరిపోదు, మురికి గుడ్డ లాంటిది, వేస్ట్ అంత. ఆయన ఒక మార్గం ఏర్పరిచాడు, నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవరూ రాలేడు అన్నాడు. అది దేవుడు ఏర్పరిచిన మార్గం. మనుషులు ఏర్పరచుకున్న కృత్రిమ పద్ధతులు బోల్డ్ ఉన్నాయి, అవన్నీ పనికి రావు. ఎన్ని మార్గాలు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా యేసయ్యే, ఆయన రక్తము, ఆయన బలియాగము, ఆయన సిలువ మరణం అన్నమాట. అందుకని చూడండి, మనం క్రైస్తవులు అయిన తర్వాత బాప్టిజం, నీటి బాప్టిజం అనేది ఒక్క ఈవెంట్ అంతే. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడిన. కానీ రెగ్యులర్గా చేయాల్సింది. అపోస్తుల కార్యాలు 2:42 అయితే వాళ్ళు రొట్టె విరుచుట యందు కూడా ప్రతిదినము రెగ్యులర్గా డైలీ చేస్తా ఉన్నారు. ఏంటి ఆ రొట్టె విరచడం అంటే? నా శరీరము తిని నా రక్తము తాగువాడు మరణం వాడి మీద ఏలుబడి చేయడంతే, వాడు నిత్య జీవం పొందుకుంటాడు. నా శరీరము తిని నా రక్తం తాగు. ఏంటి శరీరము తిని రక్తం తాగడం? రిమెంబర్ మీ అంటే రిమెంబర్ మై క్రాస్, వాట్ ఐ హ్యావ్ డన్ ఆన్ ద క్రాస్. రిమెంబరెన్స్ అంటే ఒక రిచువల్గా మనం చేయాల్సింది ఏంటంటే కమ్యూనియన్. మరి అది చేస్తా ఉన్నామంటే, ఆయన శరీరం తిని రక్తం తాగుతున్నాం, ఆ కమ్యూనియన్ బల్లలో మనం పాలు పంచుకుంటున్నామంటే మనం ఎప్పుడు కూడా ఆ సిలువ బలియాగాన్ని గుర్తుకు చేయటానికే. ఇదంతా కేవలం కృప. నువ్వెంత ఆర్చ్ బిషప్ అయినా,
బిల్లీ గ్రహం గారికి కొంచెం తక్కువైనా సరే, ఇట్ ఈస్ ఆల్ ఈజ్ గ్రేస్. గలతీలకు రాసిన పత్రిక 6:14 చూడండి. మరి ఆ సిలువ ధ్యానం మనం చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఇదంతా నీ కృపేనయ్యా, నువ్వు చేసిందారా, అందుకనే నేను ఎప్పుడు నీ బలిష్టమైన హస్తాల కింద నేను దీన మనస్కున్నై ఉంటాను, నన్ను నేను తగ్గించుకుంటానయ్యా, ప్రభు ఎదుట ఇతరుల ఎదుట సాత్వికము దీన మనస్సు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడు అంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి. మరి ఇంత గొప్ప అపోస్తలుడు ఒక మాట అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువనందు తప్ప నేను దేని యందును అతిశయించకుందును గాక అంటున్నాడు. అతిశయం వస్తుంది, బోస్టింగ్ అనమాట. ఇంటి పేరుని బట్టి బోస్టింగ్, పేరులో కొంత యాడ్ చేయటం వల్ల ట్యాగుల వల్ల బోస్టింగ్, ప్రాంతాల వల్ల బోస్టింగ్, డబ్బు, గర్వం, అందం, ఓకే, రకరకాలుగా బోస్టింగ్ ఉంటుంది అంతే. ఒక అచీవ్మెంట్ వస్తే బోస్టింగ్ అంతే. హ్యూమన్ టెండెన్సీ, అది నార్మలే. కానీ దేని యందు కొందరు గుర్రములందు రథములందు అతిశయిస్తారు, మేమైతే మా దేవుని నామమందు, మా దేవుని యందు. సమ్ మే ట్రస్ట్ ఇన్ హార్సెస్, సమ్ మే ట్రస్ట్ ఇన్ చారియట్స్ అన్నమాట. షారామ రోమేరే. చూద్దాం ఇర్మియా ఏమంటున్నాడో చూద్దాం. 9:23. ఇర్మియా 9:23. మనం చివరకు వచ్చాము ఈ రోజుకి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సౌరం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. అట్టి వానిలో నేను ఆనందించి వాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. అది ఓకే. దేనిలో అతిశయించాలి అంటే, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు మన శక్తి మన బలము చేతం కాదు కానీ మన శౌర్యం మన గొప్పతనం అతిశయింపకూడదట. జ్ఞానం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టి అతిశయింపవలెను. అంటే వి మస్ట్ బోస్ట్ ఇన్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్, ఆయన సిలువలో. మన పరిచర్య కూడా కాదు, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, నాకు ఈ కళల దర్శనాలు, ఇది ప్రవచనం వచ్చింది, చనిపోయిన వారు ఎంతమంది లేచారు, ఆయన మహిమ నిత్యం సాక్ష్యం చెప్పాలంతే. మా సంఘం ఎంత పెద్దది, ప్రపంచంలోనే నెంబర్ 1 మాది. అంతా ఆయన కృప, అధికమైన కృప. సో మనం ఎప్పుడు సిలువ మీద మనసు పెట్టుకోవాలి. సిలువ మీద వేలాడబడుతున్న యేసుక్రీస్తు వారు ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తం చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు కనుకనే ఈరోజు మనం క్రీస్తు విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఉన్నాము. సేఫ్ సైడ్ ఉన్నాం అన్నమాట. రక్షింపబడిన జనాంగంగా, ప్రత్యేకపరచబడిన జనాంగంగా, పరిశుద్ధులుగా మనం పిలువబడుతున్నాం. దేవదూతలను కూడా దేవుడు మనకిచ్చాడు. దేవుని నామానికి గొప్ప మహిమ కలుగును గాక. వెల్కమ్ రాజా ఆంటీ, వెల్కమ్ అనంతలక్ష్మి సిస్టర్, సుభాష్నక్క, శోభక్క, రామాత, శ్యామ్, తిమోతి గారు, కుమారి సిస్టర్, మాధురి. ఈరోజు 19 దాటారు, టోటల్ 20 వచ్చారు. ఒకళ్ళిద్దరు వచ్చి వెళ్ళారు. గ్లోరీ టు గాడ్. రామశ. తిమోతి గారు ప్రార్థన చేయగలరా? ఓకే సార్, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పర్లోక తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలం అంతా మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు.
మేమేమై ఉన్నాము అది మీ దైవన్నం మాత్రమే తండ్రి. ఉదయకాల సారథ్యం నుండి రాత్రి వేళ వరకు మీరు ఎక్కడ లేకుండా మాకు భద్రపరిచి కృపాక్షేమాలు ఇచ్చిన మంచి దేవుడు నాయన మీకు స్తోత్రాలు. మాకు తగినంత ఆహారము, ఆరోగ్యం, ఆయుష్కారము అనుగ్రహించిన మంచి దేవుడా మీకు వందనాలు. వాటికన్నిటికంటే నీ విలువైన సన్నిధిని, సావాసాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ దైవజనం నిలబెట్టుకుని ప్రభా దేవా, మరి చాలా సంగతులు విశేషమైన మీరు నాతో మాట్లాడారు దేవా. మరి నాయన గర్వం గురించి, తగ్గించడం గురించి, తగ్గింపు జీవితం గురించి కూడా మీకు వివరించినందుకు మీకు వందనాలు ఆయన. ఒకవేళ ప్రభా నీ వాక్యం విని నీ అంటే మేము నడుస్తూ ఒకవేళ గర్వించినట్లయితే మమ్మల్ని కూడా మా దయతో క్షమించి ఈ యొక్క విలువైన వాక్యం ద్వారా మా జీవితంతో సరి చేసుకో సహాయం చేయండి. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, నీ మాటలో జీవం అంతా అంటే మీకు స్తోత్రాలు. దైవజనుల అభిషక్తిని నిలబెట్టుకుని దేవా మీ దాసుని ముఖాంతరం నుంచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. అవి మా జీవితంలో దేవాన్ని అమరు వేసుకోవడానికి గట్టి ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అలా ఈ రాత్రి ప్రభా ఈ కృప చేత నీ సావాసం ఉండక మీరు ఇచ్చిన దయని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంటే జూమ్లో ఉంటున్న ప్రతి ఒక్క దేవ వ్యక్తిని జ్ఞాపం చేసుకోండి. వాక్యానుసారం మీరు బ్రతకడానికి సహాయం చేయండి. రాత్రి మరలా చక్కని నిద్ర ఇవ్వండి. మీ చిత్తమైతే ప్రభా సూర్యోదయం లేచి మీ నామం పెద్దని దయచేయండి. ఈ రాత్రి ఎవరైతే ప్రభా మీ నామాన్ని బట్టి నేను నమ్ముకుని ప్రజలు ఒకవేళ వ్యాధిగ్రస్తులై ప్రతికూల పరిస్థితిని బట్టి ఆయా ప్రదేశాల్లో, ఆయా స్థలాల్లో ఉన్నారు దేవా, ఎవరి శ్రమలు ఇబ్బందులు ఉన్నారో వారిని అయితే జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయతో ఈ మనములు ఆలకించి అంగీకరించి ప్రకటించి నీ దోషలు దీవించి మరొకసారి జీవులు ఉంటున్న ప్రతి సావాసాన్ని కుటుంబానికి దీవించండి. మా రక్షకుడు జీవాధిపతిని యేసయ్య అడిగి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ తిమోతి గారు. గ్లోరీ టు